హలో హాయ్ ఫ్రెండ్, ఈరోజు మీకోసం ఎలైట్ మోషన్లో లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఒక వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చినారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిట్ మార్క్ ప్రీసెట్ మరియు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఆల్మెటెడ్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ మరియు ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో ముందుగానే టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ మరియు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని 9:2 రేస్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పాలెట్ క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీడియాని క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీ లొకేషన్ ఇమేజ్ ఉంటుందో ఇమేజ్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజింగ్ ఏరియా క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సేవ్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ పైలట్ డిలీట్ చేసుకోండి. బిట్ మ్యాప్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. అసలు ఒక ఆడియో ఫైల్ ఇచ్చాను, ఆడియో ఫైల్ యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియో క్లిక్ చేసి ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆడియో యాడ్ చేసుకోండి. ఆడియో ఫైల్ హోల్డ్ పట్టుకొని కింద డ్రాగ్ చేయండి. తర్వాత ఇమెయిల్ ఏరియా క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు పిఎన్జీ ఫైల్ సేవ్ చేశారో ఆ ఇమేజ్ యాడ్ చేయండి. తర్వాత గ్రూప్ లేయర్ యాడ్ క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఈమెయిల్ లేయర్ క్లిక్ చేసుకొని కరెంట్ క్లిక్ చేసుకొని సేమ్ పిఎన్జీ ఫైల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఇమేజ్ యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక గ్రీన్ క్లిక్ బటర్ఫ్లై అది టెంప్లెట్ వీడియో ఇచ్చాను, అది యాడ్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో టెంప్లెట్ వీడియో ఆ టెంప్లెట్ వీడియో యాడ్ చేసుకోండి. వీడియో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత వీడియో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత క్రోమాకి యాడ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ సీన్ అని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ వీడియోని అప్ సైడ్ ఇలా సెట్ చేసుకోండి. తర్వాత 0.1 సెకండ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే మీ గ్యాలరీ ఇమేజెస్ ఉంటాయో ఆ లొకేషన్ వెళ్ళి ఇమేజెస్ 1/1 యాడ్ చేసుకోండి. ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఫిల్ అప్ కంపోజింగ్ ఏరియా క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ ఆరో క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా బిట్ మార్క్ వరకు ఆల్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆల్ ఇమేజెస్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని లెఫ్ట్లో డాట్స్ ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మళ్ళీ బిట్ మార్క్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది డబుల్ బిట్ మార్క్ ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్కు పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి 15-13 సెకండ్కు ఒక డబుల్ బిట్ మార్క్ ఇమేజ్ ఉంది. ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని లెఫ్ట్ డాట్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఎండ్లో ఒక డబుల్ బిట్ మార్క్ పిసెట్ ఉంది, దానికి పేస్ట్ చేయండి. మళ్ళీ బిట్ మార్క్ పిసెట్ ఓపెన్ షేక్ ఎఫెక్ట్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ క్లిక్ చేసుకొని లెఫ్ట్ డాట్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకోండి. బిట్ మార్క్ పిసెట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది సింగిల్ బిట్ మార్క్ ఇమేజ్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్కి పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి.
ఇక చూడండి, మీకు స్టార్టింగ్లో 4 HDR ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, హెచ్డిఆర్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఐకాన్లో హోల్డ్ చేసి పట్టుకోండి, 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ యారో కనిపిస్తుంది కదా, పక్కన ఐకాన్ ఉంది, ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్ ఫీచర్ ఓపెన్ చేసుకోండి. ఇవ్వండి 0.8 1 సెకండ్కి వచ్చేసి రైట్ యారో కనిపిస్తుంది, ఐకాన్ పక్కన ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆడియో ఎండ్కి రండి. ఇక్కడ ఫస్ట్ లేయర్ చిన్నగా వస్తుంది కదా, ఈ లేయర్ క్లిక్ చేసి ఈ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత కింది 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కింద డౌన్లో ఫస్ట్ నుంచి థర్డ్ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్ ఎఫెక్ట్స్ మరియు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్ ఫైల్స్ పక్కన ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.